అస్సలాముఅలైకుం హాయ్ హలో నమస్తే లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు మట్టి పొయ్యి పొట్టుతో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో దాన్ని ఎలా వాడతారో చూపిస్తానండి మీకు. అది పూర్వం చాలామంది అంటే మా అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు వాళ్ళందరూ వాడేవారు. ఒక కట్టెతోటి ఆ పొట్టుతోటి వంట చకచకా చేసుకునేవారు. చాలా కమ్మగా ఉండేది అప్పట్లో. రండి అది ఎలా తొక్కుతారో ఆ ప్రిపేర్ ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. కట్టె పొట్టు అండి. ఈ పొట్టుని ఇలా నీళ్లు కొంచెం కొంచెంగా చల్లుకుంటూ ఇలా కాస్త తడిగా చేసుకోవాలండి. పొడిగా ఉంటే పొయ్యిలో మనం తొక్కాక ఈ పొట్టు ఆగదు, పడిపోతూ ఉంటుంది. అందుకని ఇలాగా కొంచెం కొంచెంగా ఇలా నీళ్లు వేసుకుంటూ ఇదిగో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. పిడికిట్లో ఇదిగో ఇలా రావాలండి. దీన్ని పక్కన పెట్టేసేయండి ఇలా కలుపుకొని. ఇప్పుడు పొయ్యిలో ఇలాగా పైపులు సెట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర రోకలి బండలు ఉంటాయి కదండి, అవి ఉన్నా కానీ సెట్ చేసుకోండి. ఇలాగా సేమ్ నేను చూపించిన విధంగా దాని మీద ఒక క్లాత్ వేసి ఆ హోల్ని ఇలా కవర్ చేసుకోండి. ఇలా కవర్ చేసుకున్నాక మనం ఇలా కలిపి పెట్టుకున్న ఆ పొట్టుని నీట్గా చుట్టూ వేసుకొని చేతితోనే ఇలా ప్రెస్ చేస్తూ గట్టిగా లోపలికి ఆ పొట్టంతా ప్రెస్ చేస్తూ మీరు గట్టిగా అనేసేయండి. ఇలా నేను చేతులతో చూపిస్తున్న విధంగా అనండి. పొట్టు చక్కగా ఆగిపోతుంది. గట్టిగా ఆ పైపు దానంతగా అదే బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. మనం తొక్కుతున్న కొద్దీ నీట్గా వస్తుంది. అప్పుడు మా చిన్నప్పుడైతే ఇవి ఇనుపవి లేదా మట్టితోనే తయారు చేసేవాళ్ళండి. ఎర్ర మట్టితోటి ఈ పొయ్యిలు ప్రత్యేకంగా వంటగదిలో ఒక పొయ్యి అలా ప్రిపేర్ చేసేవాళ్ళు. చాలామంది అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు గ్యాస్ అలాంటివి సరిపోవు కదా, స్నానానికి వంటలకి ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకునేవాళ్ళు. నైట్ ప్రిపేర్ చేసేవాళ్ళు. పొద్దున్నే లేవగానే ఆ పొయ్యి ముట్టించేసుకుని పని కానిచ్చేవాళ్ళండి. ఇదిగో ఇలా ప్రిపేర్ చేసుకున్నాక మనం పైప్ ఏదైతే సపోర్ట్గా కింద పెట్టామో అది తీసేసేయండి. ఇలా తీసుకున్నాక సర్దేసేయండి. మనకు లోపల ఉన్న పైపు చేతికి తగిలేంత వరకు తోడేసేయండి. అక్కడ ఉన్న చుట్టుపక్కల నుంచి నెమ్మదిగా పడిపోకుండా పొట్టు మనకు ఆ పైపు తగిలేంత వరకు తోడండి. అలా నెమ్మదిగా తోడండి, తొందరపడకండి, మొత్తం పొట్టు రాలిపోతుంది. లేకపోతే నెమ్మదిగా తోడుకుంటూ ఆ వచ్చిన పొట్టంతా మళ్ళీ గిన్నెలోకి తీసేసుకోండి. మళ్ళీ రెండోసారికి ఆ పొట్టు పనికొస్తుంది మనకి. ఇదిగో ఇలా అద్దేసేయండి. కింద నీట్గా అద్దేసేసుకొని ఆ పైపుని జాగ్రత్తగా తీసేయండి. ఎలా అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఆ పైపుని ఎలా తీయాలి అనేది. ఇదిగో ఇలా పైపు కనిపించేంత వరకు తోడండి. అలా తోడుకున్నాక ఈ పైన ఉన్న పైపుని ఎలా తీయాలి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి జాగ్రత్తగా. ఇదిగో ఇలా కాస్త తిప్పుతూ కొంచెంగా కదుపుతూ కాస్త ఓపిక కావాలండి దీనికి. ఓపికతో పని. తొందరపడద్దు. తొందరపడ్డారంటే ఆ పొట్టంతా రాలిపోతుంది. మళ్ళీ మీరు స్టార్ట్ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి. అలా కాకుండా నెమ్మదిగా తిప్పుతూ కొంచెంగా కదుపుతూ ఈ పైపుని తీసేయండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా పొట్టు పొయ్యిలు చాలా చేసేవాళ్ళండి. ఆ ఉమ్మడి కుటుంబం కదండి, గ్యాస్ సరిపోకపోయేది. మా నలుగురు మామయ్యలు వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇలా పొట్టుపోయి నైట్ తొక్కేసుకొని పొద్దున్నే వంట చేసేవాళ్ళండి. నేను అక్కడ నించొని చూసేది. నాకు చాలా వాళ్ళు చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉండేదాన్ని. నాకు చెయ్యాలనిపించేది. వాళ్ళు చూస్తూ ఉంటే నేను కూడా అక్కడే ఉండి వాళ్ళు చేస్తూ ఉంటే చూసి ఒక్కొక్కసారి చేశాను కూడా, నేర్చుకున్నాను. ఇదిగో ఇలా ప్రిపేర్ చేసేవాళ్ళండి. దీని మీద వంట చేస్తే మట్టుకు చాలా టేస్టీగా ఉంటుందండి. అద్భుతమైన రుచి. అదేంటి మనం గ్యాస్ మీద వండుకుంటే ఉండదా రుచి అంటే ఉంటుందండి. దేంది దానికే. కట్టె పొయ్యి మీద ఒక కట్టెలో మనకు వంట అంతా అయిపోతుందంటే సంబరమే కదండి. ఆ రోజుల్లో ఇలా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు. ఇలా చూడండి, ఈ కర్పూరం బిళ్ళలు లోపల పెట్టి పొయ్యి లోపలికి ఇదిగో ముట్టించేసాము. ఇప్పుడు చిన్నగా సన్నగా కాస్త మంట గట్టిగా పట్టుకునేంత వరకు ఇలా సన్నటి కట్టెలు లోపల అలా కట్టెలు పొయ్యిలో పెట్టేసుకోండి. కాస్త పొయ్యి అంటుకుందంటే ఇంకేం లేదండి,
తొందరగా మీ పని అయిపోతుంది. అప్పుడు అంతా రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని మీరు వంట చేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్గా మీరు ఇంట్లో ఇలాంటి పొట్టు పొయ్యి తొక్కి వంట ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇదిగో చకచక అయిపోతుంది కూడా. నీళ్లు స్నానానికి కూడా మీరు దీని మీద రెడీ చేసుకోవచ్చు. నేను ఈ పొట్టు పొయ్యి తొక్కే విధానం పద్ధతి చూపించాను కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నా ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.